గాస్పెల్ టెలివిజన్ వీక్షకులకు ప్రేక్షక మహాశయులకు మా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. ఈ సాయంకాల సమయమందు దేవుని పరిచర్యలో బహుబలముగా వాడబడుచున్నటువంటి దైవజనులు కాకినాడ ప్రాంతంలో నివసిస్తూ అద్భుతమైనటువంటి సాక్ష్యాన్ని కలిగి అనేక వందల వేల మంది ఆత్మలను ప్రభువు చేతికి అప్పగిస్తున్న దైవజనులు మన గ్రేస్ గాస్పెల్ టెలివిజన్ స్టూడియోలో ఉన్నారు. వారిని ఈ సమయంలో గ్రేస్ గాస్పెల్ టెలివిజన్ వ్యవస్థాపక అధ్యక్షులలో ఒకరైనటువంటి పడమట ప్రవీణ్ కుమార్ గారు, మేనేజింగ్ డైరెక్టర్ గ్రేస్ గాస్పెల్ టెలివిజన్కి, వారు ఈ కార్యక్రమాన్ని ఇంటరాక్టివ్లో మరి ఆ ఆధ్యాత్మిక విలువలతో కూడినటువంటి ఈ కార్యక్రమాన్ని నడిపించవలసినదిగా ప్రభువు పేరిట గ్రేస్ గాస్పెల్ టెలివిజన్ ఎండి గారైనటువంటి పడమట ప్రవీణ్ కుమార్ గారికి ఈ కార్యక్రమాన్ని అప్పగిస్తూ ఉన్నాం. గ్రేస్ గాస్పెల్ టెలివిజన్ ప్రేక్షకులకు, అభిమానులకు, శ్రేయోభిలాషులకు మా నిండు వందనాలు. అద్భుత సాక్ష్యం రెవరెండ్ పి నటరాజన్ లాజరస్ గారు మన మధ్యన ఉండడం, వారిని విలువైన సమయాన్ని మన ఛానల్కు కేటాయించడం చాలా దీవెనకరం. అయ్యగారు మన మధ్యలో ఉన్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్. ప్రైజ్ ది లార్డ్. నైస్ టు మీట్ యూ. మా ప్రేక్షకులకు మీ గురించి చిన్న పరిచయం. నా పేరు పాస్టర్ పిఎన్ లాజరస్. నేను కాకినాడలో ఫెయిత్ ఫెలోషిప్ టెంపుల్ పక్షముగా దేవుని సేవ జరిగిస్తున్నాను. దేవుని కృపను బట్టి, దేవుడు నాకు ఇచ్చిన వాక్య ప్రత్యక్షతను బట్టి ఆయా ప్రాంతాలలో దేవుని యొక్క పరిచర్యలో వాడబడడానికి దేవుడు కృప చూపిస్తున్నారు. ఊహించిన రీతిగా మరి ఈ ప్రాంతంలో నీలిపూడి అనే గ్రామంలో ఏర్పాటు చేయబడినటువంటి సభలకు వచ్చి గ్రేస్ గాస్పెల్ టెలివిజన్ వారి యొక్క ఆహ్వానం మేరకు ఇక్కడికి రావడానికి, ప్రేక్షకులైనటువంటి క్రీస్తుని తెలుసుకున్నటువంటి మీ అందరితో ఈ రీతిగా ముచ్చటించడానికి దేవుడు నాకు కల్పించిన ఈ అవకాశాన్ని బట్టి ముందుగా దేవునికి వందనస్తునిగాను, గ్రేస్ గాస్పెల్ టెలివిజన్ వారిని అభినందిస్తూ నాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి వారి హృదయపూర్వకంగా వారికి నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మీ బాల్యం యొక్క విశేషాలను మా ప్రేక్షకులతో పంచుకోండి. నా పేరు పిఎన్ లాజరస్ అని ప్రకటించడం జరిగింది. నా అసలు పేరు పుదుక్కోడు నటరాజన్ సుబ్రహ్మణ్య శర్మ. నేను వాస్తవానికి తెలుగువాడిని కాదు. మాది కేరళ రాష్ట్రం పాలఘాట్ అన్న జిల్లాలో పుదుక్కోడు అనేటువంటి గ్రామానికి చెందిన ఒక అయ్యర్ బ్రాహ్మణ కుటుంబంలో నేను జన్మించాను. బ్రోటపంత కాకినాడలోనే నా చదువు, నా విద్యాభ్యాసం, మా ఫ్యామిలీ అంతా కాకినాడలోనే సెటిల్ అయ్యాం మా తాతగారి కాలం నుంచి. ఆ రీతిగానే నేను పెంచబడ్డాను. మరి 27 సంవత్సరాల వయసు వచ్చేంత వరకు కూడా నాకు యేసుప్రభు ఎవరో తెలీదు. మంచి భక్తి కలిగిన కుటుంబంలో జన్మించి ఈ దినాన్న రక్షకుడైన యేసుక్రీస్తుని తెలుసుకొని ప్రభు కొరకు వాడబడే పాత్రగా దేవుడు నన్ను దీవించి వాడుకుంటున్నాడు. యేసుప్రభు వారిని ఎరుగక మునుపు మీ జీవితం ఎలా ఉండేది? నేను బేసికల్గా ఏఎంఐ సెక్షన్ ఏ వరకు నేను చదువుకొని ఆ తర్వాత కాకినాడలోనే ఒక ఆఫీస్ ఒకటి ఓపెన్ చేసి కొన్ని ప్లాన్స్ అవి వేసినటువంటి అనుభవం నాకుంది. అంత మాత్రమే కాక కాకినాడ మున్సిపల్ ఆఫీస్గా ఉన్నప్పుడు లైసెన్స్డ్ సర్వేయర్గా నమోదు చేయబడ్డాను. ఆసక్తిని బట్టి నేను ఫోటోగ్రఫీలోకి వచ్చి మంచి ఫోటోగ్రఫీ చేశాను. కాకినాడలోనే లక్ష్మణ్ అనేటువంటి ఒక పేరుతో నాకంటూ ఒక ప్రత్యేకతను తెచ్చుకోగలిగాను. ఒక ఆశ్చర్యకరమైన విధానంలో యేసుక్రీస్తు వారు నాకు పరిచయం అవడం జరిగింది. అలాగా నేను ప్రభువులకి వచ్చాను. ఆశ్చర్యకర విషయం ఏమిటో ప్రేక్షకులతో పంచుకో. ఇది వాస్తవంగా నా జీవితం జరిగిన ఒక చిన్న సాక్ష్యం. నాకు భక్తి అంటే చిన్ననాటి నుంచి ఎక్కువ ఇష్టం. నన్ను భక్తిలో పెంచారు. మా నాన్నగారు కాకినాడలో నటరాజన్ గారు, ఆయన అయ్యప్ప గురుస్వామిగా మరి వారు ఉండేవారు. అలాగే మా అమ్మ పేరు రాజ్యలక్ష్మి. ఆమె చాలా భక్తి కలిగిన కుటుంబం నుంచి రావడం వల్ల మమ్మల్ని అందరినీ భక్తిలోనే పెంచారు. నేను 5 సంతానంలో మరి నేను 3వ వాడిని. మా అన్నయ్య, నా అక్కయ్య, నా 2వ అన్న, నేను కవల పిల్లలం. ఆయన పేరు రాము, నా పేరు లక్ష్మణ్. నాకు తమ్ముడు ఉన్నాడు. అలాగే మంచి భక్తి కలిగిన జీవితంలో మేము పెంచబడ్డాం. అయితే ఒక సందర్భంలో జరిగిన చిన్న ఘట్టం నన్ను ప్రభు వైపు ఆకర్షించడానికి కారణమైంది. నవరాత్రి ఉత్సవాలు అవి చేయడం చాలా గంభీరంగా చేస్తాం. అన్ని పండుగలు జరిగిస్తాం, వాటికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. అలాగే ఒకరోజు ఈ నవరాత్రి అంతా అయిపోయిన తర్వాత
చేసినటువంటి ఆ పూజకి సంబంధించిన ఆ కుంకుమ ఇదంతా తీసుకొని వెళ్ళి మా ఊర్లో పిండాల చెరువు అనే ఒక చెరువులో కలిపేయాలి. అలా తీస్తూ ఉన్నప్పుడు ఆ కుంకంలో పుట్టినటువంటి ఒక పురుగు మా దేవుడి పట్టాల్లో ఒక దేవుడిని కొరికేసింది. నేను వెంటనే షాక్ తిని ఒక పురుగు దేవుడిని కొరికేయడం ఏంటి అనేటువంటి ఒక ప్రశ్న నాలో పుట్టి మా అమ్మని అడిగాను. మా అమ్మ నన్ను గద్దించి ఆ పటంలోంచి ఆ ఫోటోని తీసేసి అలాంటి పటమే బజార్లో అమ్ముతారు తీసుకురమ్మను. మళ్ళీ ప్రశ్న వేశాను, దేవుడు బజార్లో దొరుకుతాడా అని. నేను వెళుతుండగా నా చేతిలో 5 రూపాయలు పెట్టింది. ఇలాంటి పటమే తీసుకురా, అయితే 5 రూపాయలు ఇచ్చానని 5 రూపాయలతో కొనేకు 2.5కో 3 రూపాయలకో బేరం ఆడమంది. ఎవరిని? దేవుణ్ణి. నాకు అక్కడ మొదలైంది సందేహం. దేవుడు అన్నవాడు ఇలా బజార్లో అట్లా కాదు, దేవుడు అన్నవాడు ప్రత్యేకంగా ఉండాలన్నటువంటి ఒక భావన నాకు కలిగింది. ఇంకా అక్కడి నుంచి ఒక సత్య అన్వేషణ నాలో ప్రారంభించబడింది. నేను చాలా మంచి భక్తి కలిగిన కుటుంబంలో జన్మించాను. అలాగే ఎప్పుడైతే ఆ భక్తిలో నేను వెళుతూ ఉన్నానో, మా కాకినాడలో మెక్లారెన్ గ్రౌండ్స్ అని ఇప్పటికీ ఉంది పెద్ద గ్రౌండ్స్, అక్కడ క్రైస్తవ సభలు జరుగుతుండేవి. ప్రతి శుక్రవారం మాకున్నటువంటి అలవాటు ప్రకారం మేము అమ్మవారి గుడికి వెళ్తాం. ఆ అమ్మవారి గుడికి ప్రక్కన ఉన్నటువంటి ఈ గ్రౌండ్లో జరుగుతున్న ఆ క్రైస్తవ సభల్లోకి నేను వెళ్ళాను. అక్కడ దైవజనులు మాట్లాడుతున్న మాటలు నాకు ఆశ్చర్యాన్ని కల్పించాయి. మొట్టమొదటి మాట ఏంటంటే, నిన్ను కాపాడే నీ దేవుడు కునుకడు నిద్రపోడు, నేను కాపాడుతూనే ఉంటాడన్న మాట నాకు ఆశ్చర్యం కల్పించింది. నేను ఆరాధిస్తున్న దేవుళ్ళని రాత్రి అయితే పడుకోబెట్టాలి, ఉదయాన్నే మళ్ళీ లేపాలి. ఇలాంటి స్థితిలో కునుకడు నిద్రపోడనటువంటి దేవుడు ఎవరై ఉంటారు అన్న ఆలోచన, తర్వాత నీ కొరకు రక్తం చిందించి ప్రాణం పెట్టాడన్నటువంటి మాటలు నన్ను ఆకర్షించాయి. అంతవరకు నేను చేస్తున్న ఆరాధనలో ప్రాణం పెట్టినటువంటి దేవుడిని నేను తెలుసుకోలేకపోయాను. ఎప్పుడైతే ఇలా తెలుసుకున్నానో దాని మీద కొంచెం ధ్యాస పెరిగింది. తర్వాత తెలిసిన మాట ప్రకారం వాక్యము వెల్లడేగటో తోడనే వారికి వెలుగు కలుగునన్నట్లుగా నాలో ఒక ఆసక్తి కలిగి మా ఇంటికి వెనకాల ఉన్నటువంటి చర్చ్ ఆఫ్ గాడ్ ఇన్ ఇండియా అనేటువంటి సంస్థకు చెందిన చర్చికి వెళ్ళడం మొదలుపెట్టాను. అందరూ ఆశ్చర్యంగా నన్ను చూస్తున్నారు. గురుస్వామి గారు అబ్బాయి వచ్చి కూర్చుంటున్నాడని, ఆ బ్రాహ్మల అబ్బాయి వచ్చి కూర్చుంటున్నాడని అనుకున్నారు. అప్పుడు వాక్యము నేను ధ్యానం చేయడం మొదలుపెట్టినప్పుడు నాకు వారు ఒక పరిశుద్ధ గ్రంథాన్ని ఇచ్చారు. ఆ రీతిగా నాకు బైబిల్తోనూ క్రీస్తుని కలిగి ఉన్నటువంటి వారితోనూ పరిచయం ఏర్పడింది. అక్కడి నుంచి ప్రభువుని తెలుసుకోవాలన్న ఆసక్తి నాలో పెరిగింది. ఆ రీతిగా ప్రభువుని నేను తెలుసుకోవడానికి నా ప్రయత్నాలు మొదలుపెట్టాను. ప్రభువుని మీరు ఎలా తెలుసుకున్నారు, ఎలా రక్షణగా అంగీకరించారు? ఇదొక విచిత్రమైన సంఘటన. ఎప్పుడైతే నాలో ఈ సత్యాన్వేషణ మొదలైందో ఒక ఆశ్చర్యం జరిగింది. నేను ఎవరిని కించపరచడం లేదు, ఎవరిని తప్పు పట్టడం లేదు. నా జీవితంలో జరిగిన ఒక అనుభవ సాక్ష్యాన్ని నేను చెప్తున్నాను. ఒకరోజు మేము బ్రాహ్మణులం కనుక మా ఆచార ప్రకారంగా మాకు జంధ్యం వేస్తారు. నాకు కూడా అలాగనే జంధ్యం వేశారు. అన్నవరం దేవస్థానంలో నాకు జంధ్యం వేశారు. నాకు నా అన్నయ్యకి ఒకేసారి జంధ్యం వేశారు. నేను చాలా భక్తిగా నా జంధ్యం వేసుకోవడానికి ఇష్టపడ్డాను. అయితే జంధ్యాల పౌర్ణమి వచ్చింది. జంధ్యాలు అందరూ మార్చుకోవాలి. అప్పటికే నాకు ఈ ప్రభుతో ఉన్నటువంటి ఈ సత్య అన్వేషణలోని ఆసక్తిని బట్టి ఒకానొక సందర్భంగా ఆ జంధ్యం ఊడిపోయింది. ఇంక నేను మళ్ళీ వేసుకోలేదు. ఎప్పుడైతే ఈ జంధ్యాల పౌర్ణమి వచ్చిందో మా నాన్నగారు, మా పెద్దన్నయ్య, మా చిన్నన్నయ్య, మా తమ్ముడు అందరూ జంధ్యం వేసుకోవడానికి రెడీగా ఉన్నారు. నేనైతే మెడలో జంధ్యం లేదు కనుక నేను అలాగా నిలబడున్నాను. ఈ లోపల మా అమ్మగారు వచ్చి అడిగారు, జంధ్యం వేసుకోవడానికి నువ్వు రావట్లేదు ఏంటని. నా మెడలో జంధ్యం లేదని చెప్పాను. వెంటనే మా నాన్నగారికి చాలా కోపం వచ్చింది. నన్ను దవడ మీద కొట్టేసి నన్ను మెట్ల మించి ఆల్మోస్ట్ కిందకి తోసినంత పని చేశారు. నేను ఎప్పుడైతే కింద పడిపోయానో నాకు చాలా వేదన అయిపోయింది. వెంటనే నా సొరుగులో ఉన్నటువంటి బైబిల్ కూడా తీసి ఆయన విసిరేశారు. ఆ బైబిల్ తీసుకొని ఏ మెక్లారెన్ గ్రౌండ్స్లో నేను దేవుని మాటలు విన్నానో ఆ మెక్లారెన్ గ్రౌండ్స్కి వెళ్ళిపోయాను. నిజంగా దేవుడు ఉంటే నన్ను దర్శిస్తాడు, ఇంకా భక్తిలో మరి ఇంకా ముందుకి కొనసాగకూడదన్నటువంటి ఒక నిశ్చయితతో వెళ్ళిపోయాను.
నేను వెళ్ళిన సమయం 6 గంటలు, 6:30, 7 గంటల మధ్యలో. ఆ సమయం నుంచి నేను ఎదురు చూస్తున్నాను. నేను చేసిన భక్తి అంతా జ్ఞాపకం వస్తుంది. ఎవరూ నన్ను దర్శించట్లేదు. నాకు బైబిల్ ఎలా చదవాలో తెలియదు, ప్రార్థన ఎలా చేయాలో తెలియదు. కానీ ఒక ప్రత్యేక సమయంలో నేను ఎవాపరేట్ అయిపోయినట్టుగా అయిపోయి, ఇంకా చివరికి ఒక ప్రయత్నంగా చాలా గట్టిగా కేక పెట్టినప్పుడు, ఇది మీకు ఆశ్చర్యంగా అనిపించవచ్చు, నా జీవితంలో ఇది ఒక గొప్ప సత్యం. ఉన్నట్టుండి భయంకరమైన వర్షం పట్టింది. ఆ వర్షంలో ఒక గొప్ప వెలుగు, కొన్ని లక్షల కాంతి నా ముందుకొచ్చి, దానిలో నుండి 2 చేతులు చాచిన యేసుక్రీస్తు యొక్క దివ్య మంగళ స్వరూపం నా ముందుకొచ్చి, నీవు వెతుకుతున్న దేవుడును నేను, ఈ దినము నుండి నువ్వు నా బిడ్డవని నాతో స్వయంగా మాట్లాడడం నేను చూశాను. ఎప్పుడైతే ఆ యొక్క దర్శనాన్ని పొందానో నేను పడిపోయాను. ఒక 10 నిమిషాల తర్వాత లేచేసరికి మరి ఆ వర్షం తెరిపిస్తుంది. ఆకాశంలో చూస్తుండగా యోహాను సువార్త 1వ అధ్యాయము 12వ వచనమని కనపడుతుంది. ఆ లేఖనం ఏంటో తెలియక నేను పరిశుద్ధ గ్రంథంలో తర్వాత చూస్తే, తనను ఎందరు అంగీకరిస్తున్నారో వారందరికీ, అనగా తన నామమందు విశ్వాసం ఉంచి వారికి తన పిల్లల ఊటకు ఆయన అధికారం ఇచ్చాడని ఒక శ్రేష్టమైనటువంటి ఆ మాటను తీసుకొని, ఆ దినము నుండి దేవుని బిడ్డగా నేను ప్రభువులో కొనసాగడానికి నిశ్చయించుకున్నాను. ఇట్ వాజ్ హ్యాపెండ్ అరౌండ్ 86. అక్కడి నుంచి నేను ప్రార్థన, బైబిల్ చదవడం నేర్చుకుంటూ మెల్లమెల్లగా నేను ఎదుగుతూ, మా వెనక ఉన్నటువంటి ఆ చర్చిలో నేను ఒక మెంబర్గా కొనసాగుతూ, దేవుని కృపను బట్టి 89వ సంవత్సరం నుంచి మరింత ఎక్కువగా ప్రభువులో బలపడుతూ 92వ సంవత్సరంలో నేను పరిశుద్ధ బాప్తిజం పొందాను. 92వ సంవత్సరం నుంచి ఇంకా నా జీవితంలో చాలా అద్భుతమైన మార్పులు, దేవుని యొక్క కృపను బట్టి ఈ దినాన్ని ఇంత గంభీరమైన దేవుని పరిచర్య చేయడానికి దేవుడు నన్ను వాడుకోవడానికి దేవుడు నన్ను అంగీకరించాడని నేను నమ్ముతున్నాను. అలాంటి శ్రేష్టమైన పరిచర్యలోకి నేను వచ్చిన తర్వాత నాకు కొన్ని ఇబ్బందులు కూడా కలిగినాయి. ఇబ్బందుల గురించి, ఏదైనా సంఘటన గురించి మా ప్రేక్షకులతో. నేను ప్రభువులోకి వచ్చాక మా బంధువులు చాలామంది మరి నన్ను తృణీకరించారు. నన్నైతే అమ్మ నమ్ముకున్నావని చాలా తక్కువగా చేసి మాట్లాడారు. ఇక లక్ష్మణ్ మన ఇంటికి రాకూడదని, గుమ్మం తొక్కకూడదని, ఇలాంటి మాటలన్నీ కూడా మరి అన్నారు. అయినా నేను దాన్ని అవమానంగా భావించలే. ప్రభువుని ఎరిగినటువంటి స్థితిలో నేను ముందుకు సాగుతున్నాను. బేసికల్గా నేను అరవ్వాడిని అవ్వడం వల్ల నాకు అరవ్ వంటలు అంటే ఇష్టం. నేను చర్చ్ ఆఫ్ గాడ్ ఇన్ ఇండియా అనే సంస్థ నాయకులు రెవరెండ్ రెడ్డి స్టీఫెన్ గారి యొక్క 2వ కుమార్తెను నేను 1995వ సంవత్సరంలో మరి వివాహం చేసుకున్నాను. వారు బాగా నాన్ వెజిటేరియన్ తింటారు, నాకేమో వెజిటేరియన్ అలవాటు. ఆ సందర్భంలో మా బంధువు ఒక ఆయన కాకినాడలో ఉన్నప్పుడు వాళ్ళ దగ్గరికి వెళ్ళి మా వంటలు తినాలన్న ఆశతో వాళ్ళని అన్నం పెట్టమని అడిగితే, నువ్వు కులం తక్కువ దేవుడి దగ్గరికి వెళ్ళావు కనుక మేము నీకు అన్నం పెట్టమని తృణీకరించారు. ఆయన భార్య వెంటనే, ఎంతైనా మన రక్త సంబంధే కదండి, కొంచెం అన్నం పెట్టండి అని అడిగినప్పుడు ఆయన ఒక బౌల్ తీసుకొచ్చి, ఒక గిన్నె తీసుకొచ్చి అన్నం కలిపి అందులో పెట్టి, ఈ రోజు నుంచి నువ్వు ఇందులోనే అన్నం తినాలి, ఇది నువ్వు కాఫీ తాగే నీ కాఫీ గ్లాసు డవరా, ఇది నువ్వు నీళ్లు తాగే గ్లాస్ అని ఒక అంటరాని వానిగా నన్ను వారు అనుకొని, నువ్వు తిన్న తర్వాత నువ్వే గిన్నెలను తీసుకెళ్ళి దూరంగా పెట్టాలి అని నన్ను ఒక ప్రత్యేకమైన స్థితిలో దూరంగా ఉంచారు. అయితే నేను ఎప్పుడైతే వాళ్ళు అలాగ అన్నారో నేనేమీ దుఃఖపడలేదు, బాధపడలేదు. కానీ వారు అలాగ అనుకోవడంలో తప్పు లేదులే అనుకొని నా పాటికి నేను అన్నం తినడం మొదలుపెట్టాను. అయితే ఆశ్చర్యంగా వారి ఇంట్లో ఒక పోర్షన్లోకి క్రైస్తవ కుటుంబం అద్దెకొచ్చింది. అనుకోకుండా నేను వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు నన్ను వాళ్ళు గుర్తుపట్టి, లాజరస్ గారు మీరు ఇటు వచ్చారు ఏంటంటే, ఇది మా బంధువులు ఇల్లు అని చెప్పాను. ఎప్పుడైతే వారు మా బంధువుల దగ్గరికి వెళ్ళి, మీ అబ్బాయి గారు ఇలాగా చాలా ప్రాంతాల్లో బాధపడుతున్నారు, ఆయన వస్తే ఆయన ద్వారా దేవుడు చాలా మంచి కార్యాలు చేస్తున్నాడని వాళ్ళతో చెప్పినప్పుడు, ఎవరైతే నన్ను తృణీకరించారో వాళ్ళు మెల్లగా ఆమె అడిగింది, నువ్వు వెళ్తున్న ప్రతి స్థలంలో దేవుడు మేలు చేస్తున్నాడంట కదా, మా పిల్లలకి పెళ్ళయి 3 ఏళ్ళు అయింది, బిడ్డలు లేరు,